కాంగ్రెస్ పాలనపై పోరుబాట ప్రారంభించింది తెలంగాణ బీజేపీ. 2 ఏళ్ల పాలన పేరిట సంబరాలు చేసుకోవడంపై మండిపడింది. ఇచ్చిన హామీల అమలులో విఫలమైన రేవంత్ రెడ్డి సర్కారు తీరును నిరసిస్తూ హైదరాబాద్లో మహా ధర్నా చేపట్టింది. అవినీతికి కేర్ ఆఫ్ గా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం సాగిస్తామని ప్రకటించారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై వినూత్న రీతిలో నిరసన తెలిపింది బీజేపీ. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహా ధర్నా చేపట్టిన బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చెట్టుకి స్కూటీ, 2000 నోట్ల నమూనాలు, తులం బంగారం ఎగిరిపోయిందనడానికి నిదర్శనగా కాకి బొమ్మలతో నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెలంగాణలో ఎలాంటి మార్పు రాలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 అవినీతి కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు, గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేస్తే ఈ ఇందిరా పార్క్ లో చర్చకొస్తావా? హిల్ట్ భూముల వ్యవహారంపై సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అవినీతిని రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. చెడ్డి గ్యాంగ్ లెక్క వాళ్ళ మనుషులు ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి దగ్గర వాళ్తా ఉన్నారు. ఈ రోజు హిట్ పాలసీ వెనుక ఉన్నటువంటి ఆ చెడ్డి గ్యాంగే ఉన్నది. ఆ చెడ్డి గ్యాంగ్ ని ఎంకరేజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కాదు రావంత్ రెడ్డిగా మారినావు. పార్టీ ఆదేశిస్తే నేను హిట్ విషయంలో ఖచ్చితంగా రుజువు చేయడమే కాదు, నేను ఒకవేళ రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కూడా తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారిపోయిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తమ పోరాటం సాగుతుందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ ని ఒక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్ గా చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే, ఆ ప్రైవేట్ ల్యాండ్ ని ధారావతం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడలు కాదు, కాంగ్రెస్ ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా ధర్నాకు బీజేపీకి చెందిన మెజార్టీ ఎంపీలు డుమ్మా కొట్టారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గోడం నాగేష్, రఘునందన్ రావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.